రెండు ఇష్యూస్ మీద సమావేశం ఏర్పాటు చేసింది. మొట్టమొదటి వచ్చేసి జాతీయ స్థాయిలో మరి గర్వంగా చెప్పుకున్నట్టుగా మైసూరు నియోజకవర్గంలో చెప్పులపల్లి పంచాయతీ అవార్డు రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ సన్మానించబడ్డారు. మరి ఆ గ్రామానికి చేసినటువంటి 5 సంవత్సరాల సేవ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం. మరి ముఖ్యంగా మైపూర్ నియోజకవర్గంలో చెముళ్ళపల్లె కాజీపేట మండలం ఒక చిన్న పంచాయతీ. అక్కడ దాదాపు ఎస్సీలు, బీసీలు అధికంగా ఉన్నారు. అటువంటి పంచాయతీకి 5 సంవత్సరాల్లో సర్పంచ్ వచ్చి కుల మతాలకు తావు కాకుండా, పార్టీలకు తావు కాకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాల్లో చేసి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చినటువంటి సర్పంచ్ బుద్ధి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి మనం చూస్తున్నాం జాతీయ స్థాయిలో మొత్తం దేశంలో 2,50,000 పంచాయతీలు ఉన్నాయి. 2,50,000 పంచాయతీలు ఉన్నాయి. ఒక్క మన రాష్ట్రంలోనే 13,340 పంచాయతీలు. మరి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు తీసుకొచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా మైపూర్ నియోజకవర్గం కాజీపేట మండలం చెవులపల్లి గ్రామం మనం చూసాం. ఇది ఊరికి ఆశ్రమించడంట కేంద్ర బృందం వచ్చింది. కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చేది కాదేమో, ఎందుకంటే సర్పంచ్ వైఎస్ఆర్సీపీలో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి బృందం వచ్చింది. కూలంకషంగా సర్వే చేసింది. అక్కడ జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, మరి పేదరిక నిర్మూలన, జీవనోపాధి ఏ రకంగా ఉన్నాయి అని పరిశీలించి క్షుణ్ణంగా ఇప్పటికీ చాలా పంచాయతీ చేశారు. అన్నిటికంటే కూడా సంక్షేమంలో అన్ని రకాల అభివృద్ధి జరిగింది అని వారి యొక్క తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయడం. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ నెల 24వ తారీఖున ఢిల్లీలో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ అవార్డు రావడం నిజంగా మన మైపూర్ నియోజకవర్గానికి గర్వకారణం. మన జిల్లాకి మైపూర్ నియోజకవర్గం ప్రత్యేకంగా ఖాళీ పెట్టడం. మరి ఇన్ని ఎందుకు వచ్చింది ఈ చెముల పంచాయతీ? చెములపల్లి పంచాయతీలో దాదాపు 700 గృహాలు ఉన్నాయి. దాదాపు 700 గృహాలు ఉన్నాయి. ఆ 700 గృహాలను కూడా ప్రతి ఒక్కరికి దాదాపు 42 ట్రాక్టర్లు ఉన్నాయి. 42 ట్రాక్టర్లు ఉన్నాయి. మరి 2023-24 వచ్చింది అవార్డు. 2023-24 ఉత్తమ పంచాయతీ గారి అవార్డు. మరి దాంట్లో భాగంగా ఈ యొక్క ట్రాక్టర్ రుణాలు చేసి దాదాపు 2,38,00,000 రూపాయలు రుణాలు కూడా తీసుకోవడం జరిగింది. 2,35,00,000 రూపాయలు. మరి అదే రకంగా తీసుకుంటున్న శ్రీనిధి కింద దాదాపు 50,00,000 రూపాయలు వచ్చింది. మరి అక్కడ ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి వారికి సంక్షేమ కార్యక్రమాలు బాగా ఉన్నాయి. దాదాపు 304 మందికి ప్రతి నెల 3,000 రూపాయలతో పెన్షన్ ఇప్పినప్పుడు అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా రుచి దగ్గర ఉండి ఆ పంచాయతీ సెక్రటరీ తీసుకొని అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా కులాలు జరగకుండా, మతాలు జరగకుండా
పార్టీలో కూడా మరి ఇచ్చినందువల్లే ఈరోజు ఆ క్రెడిట్. మరి అదే రకంగా మనం చూస్తున్నాం 379 మంది రైతులు ఉన్నాం. 379 మంది రైతాంగం ఉన్నాం. మెయిన్ రైతులు అక్కడ ఉన్నాం. మరి ఆ రైతులకు వచ్చేసి ప్రతి సంవత్సరం 13,000తో రైతు భరోసా కింద దాదాపు 76 లక్షల రూపాయలు 76 లక్షల రూపాయలు వాళ్ళకు రైతులకు అందించుకోవాలి. మరి ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు 43,247,000. మరి ఎదురుగా చూస్తే ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు 17 లక్షలు. మరి ఇవే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికలపై హామీ ప్రకారము వాళ్ళ తప్పకుండా మనం చెప్పకుండా మరి ఎవరు చెప్పిన దాని ప్రకారం రైతు భరోసా కానీ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ సబ్సిడీ కానివ్వండి, మరి అదే రకంగా అమ్మఒడి కానివ్వండి, మరి అదే రకంగా ఈ యొక్క ఆశ్రమం కింద డాక్టర్ మీద పార్టీ అంతా కూడా మరి 5 నిమిషాలు కూడా మరి అందరూ నడపడించండి. మరి 45 నుంచి 60 సంవత్సరాలటువంటి చేయూత కింద కూడా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు. మరి అన్నిటికంటే మించి గ్రామాల్లో చూడండి వెళ్ళి అక్కడ చెవులబడిలో బ్రహ్మాండమైన ఒక సచివాలయం పెట్టారు. 45 లక్షలు. రైతు భరోసా కేంద్రం అక్కడ ఉంది, హెల్త్ క్లినిక్ ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేయించారు. లక్షలాది రూపాయలు ఖర్చు. మళ్ళీ జంజీవన్ విషయం కింద ఇంటింటికి కూడా ఏర్పాటు చేయడం, సీసీ రోడ్స్ వేయించడం. మరి ఆ పంచాయతీని ఉత్తమ పంచాయతీగా తీసేదానికి అన్ని రకాల కృషి చేసినటువంటి వీటన్నిటిలో మరి యువకులు ఉత్సాహవంతులు, ఒక ఎస్సీ క్యాండిడేట్ బీటెక్ చదువుకునేటువంటి ఒక సర్పంచ్, అటువంటి సర్పంచ్ ఈరోజు ఉన్నారు. ఎంతో రాజకీయంగా ఇటువంటి ఓటర్లు శ్రీపతి చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పోటీ పెట్టేసి పాపం మంచితనాన్ని చూసి మరి భారీగా మనసు గెలిపించినందుకు కృతజ్ఞతగా మీరు కూడా ఆ పంచాయతీ అన్ని రకాల అధ్యక్షుడికి ఒక ఉత్తమ పంచాయతీగా జాతీయ స్థాయిలోనే వచ్చేటువంటి దేశం మరి మనసులో మరొకసారి అభినందిస్తూ మరి ఎదురుగా చూస్తున్నాం. ఎంతోమంది ఎన్నో పంచాయతీ ఇది ఇప్పుడు